దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ఆర్ 75వ జయంతిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, ఇలా రకరకాల కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అయ్యాయి. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. మూర్తి, అప్డేట్స్ ఏంటి? ఇవాళ చాలా కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన 3వ రోజు కొనసాగుతోంది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ప్రత్యేకించి మరికొద్ది సేపట్లో యొక్క ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. దీనిలో భాగంగానే ప్రత్యేకించి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక పూల అలంకరణ చేసి ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఓటమి తర్వాత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా 3వ రోజు పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తకు కొండంత ధైర్యం చెప్తూ నాయకులందరికీ కూడా అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో 3వ రోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మరికొద్ది సేపట్లో 7:20 ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సంబంధించి ఇక్కడ రాబోతున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద 8 గంటలకు ఇక్కడ చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఏదైతే పులివెందుల్లో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద నుంచి రోడ్డు మార్గం గుండా వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకోబోతున్నారు. కార్తీక్. అండ్ ఇంకోటి మూర్తి, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఎటువంటి కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది? అంటే వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది? దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వీధిన వెలిసినటువంటి వైఎస్ఆర్ విగ్రహాల ముందు జయంతి వేడుకలు నిర్వహించబోతున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించబోతున్నారు. ఈ యొక్క ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ యొక్క పేదలకు సంబంధించి పూలు పండ్లు సమర్పించబోతున్నారు. ప్రధానంగా దివంగత నేత చేసినటువంటి ఎన్నో మహా కార్యక్రమాలన్నీ కూడా పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఈ నేపథ్యంలోనే మహానేతను స్మరించుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జయంతి వేడుకల్లో అందరూ పాల్గొనాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ విగ్రహాల ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోనూ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 3వ రోజు పర్యటనలో భాగంగా పులివెందుల్లో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద నుంచి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు 8 గంటలకు ఇక్కడ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ ఘాట్ వద్ద యొక్క కుటుంబ సభ్యులతో పాటు మిగతా యొక్క ఏదైతే వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలు వైఎస్ఆర్ ఘాట్లో చేసిన అనంతరం ఆయన తిరిగి రోడ్డు మార్గంలో ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అటు నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక్. థ్యాంక్ యూ మూర్తి.